ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే స్వామి కార్యం స్వకార్యం. ఇవాళ ఊరికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఇక్కడ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు మా కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మేము ఈరోజు కారంచేడులో నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇందాక అది ఇవాళ అది మా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, వారి జయంతి ఇవాళ కనుక దాన్ని పురస్కరించుకుని సుపరిపాలన దినం అని చెప్పి దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం పార్టీ తరఫున. ఇవాళ అటువంటి సుపరిపాలనని దేశానికి చవిచూపినటువంటి మహనీయుడు, అంటే చాలా దూరదృష్టితోటి గ్రామీణాభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు, లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు, దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పేయి గారు కూడా ఒకరు. సుపరిపాలన అంటే అందరికీ కూడా మంచి చేయడం, వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం, ఇవాళ ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను. అయితే మా ప్రజాజీవన ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తానని నేను ప్రత్యేకించి, కానీ రావడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం, నాకు తోచింది చేయటం, ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం, ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే ఈ సాధారణంగా భగవంతుడు అవకాశం అన్నది అందరికీ ఇవ్వరు, కానీ దాన్ని అందిపుచ్చుకోవటం కూడా అది కూడా భగవంతుడి అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి భావిస్తాను. కనుక నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని అందిపుచ్చుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, తెలిసినటువంటి వారు, స్నేహితులు, సన్నిహితులు, వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినంత వరకు మనకి మంచి చేయాలి అనేటువంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాము. ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా 4 మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికీ కూడా ఎప్పుడూ లేదు. అదేవిధంగా మరి ఇందాక వారు చెప్పారు ఏ విధంగా వారు ఇంకా చాలు అనుకుని ప్రజా జీవితం నుండి విరమిస్తూ వారు ఏ రకం మనవాళ్ళతోటి ఇంట్లో చాలా ఆనందంగా గడుపుతున్నారో వారు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో నాకు ఈర్ష్యగా ఉంటుంది, నేను ఇట్లా ఉన్నాను, వారు చక్కగా మనవాళ్ళతో ఆడుకుంటున్నారు అనేది కూడా ఒక ఇంత ఈర్ష్యగానే ఉంటుంది. కానీ ఇందాక అన్నట్లుగా భగవంతుడు మరి అనేక సందర్భాల్లో అనుకున్నాను విరమించుకోవాలి అని అనుకున్న తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యథావిధిగా ప్రజా జీవితంలో కొనసాగడం అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం. కనుక ఉన్నంత వరకు కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కారంచేడుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదన్నా అవసరం ఉన్నది, ఇది మనం చేయగలం, మన పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడల్లా శక్తి వంచన లేకుండా దానికి ప్రయత్నం చేయటం, అది సఫలం అవటం ఇది జరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మీ అందరి సహకారంతో, మీ అందరి సూచనతో ఏమైనా పనులు ఉన్నా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. అండ్ ఊరికి మంచి చేయాలి అనేటువంటి తలంపుతోటే యథావిధిగా ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రకాలైనటువంటి విషయాలు మనం చూసినటువంటి వాళ్ళంగా ఇప్పుడు మనంతా 70 ఏళ్ళు, ఇప్పుడు 70 సంవత్సరాలు, ఇంకా ఉంటే ఒక 10 సంవత్సరాలు ఉంటాం. ఈ 10 సంవత్సరాలైనా కనీసం నా కోసం, అంటే నా కోసం అంటే ఏంటి, విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఒక పార్టీ వైపు అవుతుంది కాబట్టి బీజేపీ అనేటటువంటిది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది. దేనికోసం, ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆ రోజున నేను ఆగిపోతాను, ఇక ఎందుకు, మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలోకి రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటూ వస్తుంది. ఇందాక ఒక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ కానీ
నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే నా పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. నేను ఒక ఎత్తుకునేటట్టు ఉండేవాడినా, ఒక ఎత్తుకునే తిరిగేవాడినా? కరెక్ట్ కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, భగవంతుడు చేశాడు. నా మంచి కోరి చేశాడు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమని నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పట్టుద్ది, అందుకని చెప్పను. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు ఇటు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు? హైదరాబాద్. ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, వద్దునా మనం ఇటు కండిషన్స్లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు. కాబట్టి లెటస్ గో అండ్ రిమైన్ వితౌట్ ఎనీథింగ్. అంటే ఏమీ లేకుండా మనం ఉండిపోతాము, ఏం పర్వాలేదు. నాకు ఆ గౌరవం, మనం తల్లికి ఆ గౌరవాన్ని నేను ఇచ్చినట్టుగా నేను ఉండాలి, నాకు ఇది ముఖ్యం కాదు అన్నాడు బిడ్డ. సో ఇదంతా ఎట్లా జరిగింది? భగవంతుడు వెనకమాల నిలబడ్డాడు కాబట్టి నాకు జరిగిందని నేను పూర్తి విశ్వాసంతో సంతోషంగా ఉంటాను. అల్టిమేట్గా మెంటల్గా సంతోషంగా ఉన్నామా లేదా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. రోజు పొద్దున ఆ అవినీతి చేశాడు, ఈ అవినీతి చేశాడు, వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా, ఆ తిట్లు ఈ తిట్లు తిట్టించుకుంటా, వాడికి కౌంటర్లు ఇచ్చుకుంటా, మళ్ళీ ఆ మాటలు మాట్లాడించుకుంటా. అది కాదు. జీవించినంత కాలము మంచిగా జీవించాము అని అనిపించుకుని మనం విశ్రాంతి తీసుకుంటే అంతకంటే ఎవడైనా కూడా ఇది శాశ్వతం అనుకుంటారు. అన్ని పుస్తకాలు చదివాను, నేను పుస్తకాలు రాశాను, ప్రపంచ చరిత్ర చూశాను, అలెగ్జాండర్ చూశాను, జూలియస్ సీజర్ చూశాను, లేకపోతే చెంగిస్ ఖాన్ చూశాను, హిట్లర్ చూశాను, ముసోలిని చూశాను, చదివాను. ఎవరు లేరు మన కళ్ళ ముందు. ఇందిరాగాంధీ పోయింది, జవహర్లాల్ నెహ్రూ పోయారు, విపి సింగ్ గారు పోయారు, అందరు నా కళ్ళ ముందు, రాజీవ్ గాంధీ పోయారు. సో ఈ శాశ్వతం అనుకుంటారు పిచ్చాడు కాదు వాళ్ళు, పాపం కృషి చేసుకుంటారు. శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున చెప్పారు. ఇవాళ అందరిలోనూ ఏదో ఇది కూడా అనుకోకుండా జరిగింది. ఇది ఏదో వస్తున్నప్పుడు అందరూ చెబుతూ ఉంటే రాయేసాం. రాయేసిన తర్వాత ఇది ఆవిడ పట్టుకుంటే ఇక మనకి ఓఎన్జీసీ నుంచి ఆ నిధులు ఉంటాయి వాళ్ళకి, సిఎస్ఐ నిధులు, ఆ నిధుల్లో పెడితే బాగుంటుందని చెప్పి మనకు ఆలోచన వచ్చి వాళ్ళకి ఆ సజెషన్ మనమే ఇచ్చాము. మనం ఇస్తే మంత్రి గారు తీసుకుని తర్వాత వీళ్ళు వచ్చి ఆ టెక్నాలజీ, ఆ ఎస్టిమేషను అదంతా కూడా పుస్తకం అంతే తయారు చేసుకుని తీసుకెళ్ళి చెప్తే, ఓహో ఇదేదో పత్రిక చేస్తున్నారు వీళ్ళు, దీంట్లో ఏమి చెడు జరగదు అని నమ్మి మనకి ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.